రకంగా మీ అందరిని ఉద్దేశించి అద్భుతంగా మాట్లాడిన అన్నగారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా తమ్ముడు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యుడు తమ్ముడు నన్నపనేని నరేందర్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సుపరిచితులు అన్నగారు శ్రీ బసవరాజ్ సారయ్య గారు, మరొక తమ్ముడు మరి మన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి బాధ్యుడిగా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన మా ఎమ్మెల్సీ గారు తమ్ముడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు జగిత్యాల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన డాక్టర్ సంజయ్ గారు, కోరుట్ల నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మరొక డాక్టర్ సంజయ్ గారు, గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యుడు మా తమ్ముడు డైనమిక్ నాయకుడు జరలే తమ్మి పాడి కౌశిక్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు నర్సంపేట మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, కరీంనగర్ మేయర్ గారు సోదరులు సునీల్ రావు గారు, గౌరవనీయులు మొన్ననే వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి జూన్ 4 తారీఖు నాడు మీ ఆశీస్సులతో కాబోయే వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధీర్ గారు, గౌరవనీయులు సమ్మారావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా సోదరుడు వాసుదేవ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు మా తమ్ముడు మసూద్ గారు, మర్పల్లి రవి గారు, వేదిక మీద ఆసీనులైన మరి రమాదేవి గారు, ఉమ్మక్క గారు, మా మున్సిపల్ చైర్మన్ కొత్తపల్లి వెంకన్న గారు, ఇంకా పేరు పేరున హరిశంకర్ గారు, ఇంకా పేరు పేరున జమీల్ గారు, అనిల్ గౌడ్ గారు, ఇక నేను ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళు తిట్టుకొని మనుషులనే తిట్టుకొని జర బయట తిట్టుకొని అని కోరుకుంటూ వేదిక ముందున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. మరి ఇట్లాంటి సమావేశాలకు వచ్చినప్పుడు ఒక డేంజర్ ఉంటుంది. ఏముంటుందంటే మనకంటే ముందు మాట్లాడిన వాళ్ళు మంచిగా బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి ఇక్కడికి వెళ్ళి ఈయన గెలిస్తే రాకేష్ గెలుస్తేనేమో మరి సమీర్ భాటియా వస్తాడు, రాకేష్ గెలిస్తే ఫణీంద్ర సామా వస్తాడు, రాకేష్ గెలిస్తే ప్రశాంత్ పాలకుర్తి వస్తాడు, అవతలోడు గెలిస్తే ఇక చెంచల్ కూడా ఖైదీలు వస్తారన్నాక ఇక నేను ఏం చెప్పాలి ఇక తర్వాత నాకు చెప్పేందుకు పెద్దగా ఏం లేదు. అందుకే నేను మీటింగ్లకు వచ్చేటప్పుడు ఎప్పుడు నా బిడ్డని అడిగి వస్తా. నా బిడ్డకు 15 ఏళ్ళు, బిడ్డను అడుగుతా మరి ఏం మాట్లాడాలి ఇట్లా మీటింగ్లకు వస్తున్నాను అడుగుతా. నా బిడ్డ ఏం చెప్పిందంటే అందరికంటే ముందుగా నీకు మైక్ ఇస్తే నా తర్వాత మాట్లాడేటోళ్ళు 30 మార్కాన్లు 32 మార్కాన్లు చాలామంది ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని చెప్పి సప్పుడే కూర్చో అన్నది. మరి మధ్యలో ఇస్తే ఏం చేయాలన్న? మధ్యలో ఇస్తే నాకంటే ముందు మాట్లాడిన మా తమ్ముడు బాల్కా సుమన్ సూపర్ మాట్లాడిండు, తర్వాత మాట్లాడే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంకా బాగా మాట్లాడతారని చెప్పి సప్పుడే కూర్చో అన్నది. మరి లాస్ట్కు మాట్లాడితే ఏం చేయాలన్న? లాస్ట్కు మాట్లాడితే ఏం చేయమని చెప్పాలన్నా? ఇక ప్రవీణ్ అన్న నేను చెప్పాలనుకున్న అంతా చెప్పిండు, నాకు చెప్పేందుకు ఏం మిగిలియలేదు కాబట్టి చెప్పేందుకు ఏం లేదని సప్పుడే కూర్చో అని చెప్పింది. నా బిడ్డ సలహా పాటిద్దాం అనుకుంటున్నా కానీ ఇక ఇంత దూరం వచ్చినా కాబట్టి ఒక 4 ముచ్చట్లు మాత్రం మీకు చెప్పి కూర్చుంటాం. ఈరోజు మరి వేదిక మీద అందరి పేర్లు చెప్పిండు, అస్సలోడు పెళ్లి కొడుకు పేరు చెప్పలేదని మీరు అనుకుంటున్నారు, నాకు తెలుసు. ఇగో ఇక్కడ పెళ్లి కొడుకు మా తమ్ముడు, పెళ్లి కొడుకు అంటే నిజంగా పెళ్లి కాలేదనుకున్నారు, పెళ్ళి అయింది. 39 ఏళ్ళు ఉన్నాయి కానీ పెళ్ళి అయింది. కొడుకు కూడా ఉన్నాడు కదా తమ్మినికి, కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి పెళ్లి కొడుకు ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి కాబట్టి పెళ్లి కొడుకు అంటా ఉన్నా. తమ్ముడేమో చదువుకున్నాడు, ఒక రైతు బిడ్డ, మీలో ఒకడు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి స్వశక్తిని నమ్ముకొని విద్యను నమ్ముకొని తల్లిదండ్రులు వారి కష్టం చూసి చలించిపోయి నేను గట్టిగా చదువుకోవాలి, చదువుకొని మంచి మార్కులు సంపాదించుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కొట్టిండు. తర్వాత బిట్స్ పిలానికి పోయిండు, అక్కడ కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా మాస్టర్స్ డిగ్రీ కూడా అక్కడనే పూర్తి చేసి గోల్డ్ మెడల్ కూడా తీసుకొని బ్రహ్మాండంగా అమెరికా పోయి ఫేస్బుక్లో, అక్కడ సిటీ బ్యాంకులో, జేపీ మార్గన్ చేజ్ లాంటి కంపెనీల్లో మనోడు పనిచేసిండు. మరి ఇక్కడనేమో గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు, ఇక కాంగ్రెస్ వాడేమో గోల్డ్ ఎత్తుకపోయేటోడు. మీ కుల్లా చెప్తున్నా, సిగ్గుపడేది ఏం లేదు. దబ్బన సందు దొరుకుతాయంత మెడల పుస్తకాలు కూడా గుంజుకోపోయే బ్యాచ్ అది. కాబట్టి ఒక గసంటోడు అవతల క్యాండిడేట్. మరి మీరు ఆలోచించాలి, చదువుకున్న వాళ్ళకి ఎట్లాంటోడు ప్రతినిధి ఉండాలి. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఇక్కడ దాకా ఎదిగి అమెరికాలో ఉన్నా నేను కాదు నేను మా ఊరికి పోతా, మా వరంగల్కు పోతా, నేను పనిచేస్తా, ప్రజా జీవితంలో అడుగు పెడతా అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఒక యువకుడు విద్యావంతునికి అవకాశం ఇద్దామా? లేకపోతే ఇవాళ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళని తిడితే పెద్దోన్న అయిపోతా, తెల్లారు లేచి బూతు మాటలు మాట్లాడితే అదే గొప్ప అనుకునేటోళ్ళకి అవకాశం ఇద్దామా? ఆలోచించండి. ఎప్పుడు వింటుంటాం డైలాగులు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి,
కొత్త నీరు రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాలు అంటారు. మరి అలా వచ్చిండు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిండు. ఒక గోల్డ్ మెడలిస్ట్కు, ఇంజనీర్కు, మాస్టర్స్ చదువుకున్నోనికి, అమెరికాలో ఎక్స్పోజర్ ఉన్నోనికి అదన్నీ ఇడిచిపెట్టి, లక్షల ఆదాయం ఇడిచిపెట్టి మీ దగ్గరికి వచ్చి మీతో పనిచేస్తా అనుకునే ఒక తమ్మునికి, మీలో ఒకరికి కేసీఆర్ అవకాశం ఇచ్చిండు. మరి అట్లాంటి సోదరుడికి మీరు రేపు ఓటేసి అవకాశం ఇస్తారా లేదా తిరస్కరిస్తారా? మీ చేతుల్లోనే తమ్ముడి భవిష్యత్తు ఉందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అసలు ఎందుకు వేయాలి రాకేష్ రెడ్డికి ఓటు? కేవలం ఆయన గుణగణాలు చూసేయాలన్నా, అవతలోడు లంగా అని చెప్పి ఆయన కోటేయద్దా అంటే అది కాదు. సరిగ్గా 6 నెలల కిందట నవంబర్ నెలలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు వచ్చినాయి. మేము అందరం వచ్చినాం వరంగల్కి. కేసీఆర్ గారు వచ్చినారు, ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరూ వచ్చినాం. మీకు చెప్పినాం ఆనాడు, మోసపోకండి, మోసపోతే గోసపడతాం, దయచేసి మోసపోకండి, పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మరొక్కసారి ఆశీర్వదించండి అని చెప్పి మేము ప్రతి దగ్గరికి వచ్చి అడిగినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అరిచేతిలో వైకుంఠం చూపెట్టినరు. మీకు ఏది కావాలంటే అది ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, స్కూటీలు ఫ్రీ అన్నారు, నెలకు 2500 ఆడపిల్లలందరికీ 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు అన్నారు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు 4000, ముసలోళ్ళకి 4000 పెన్షన్ అన్నారు, రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. అర్రాసు పాట లెక్కనే కేసీఆర్ రూపాయి ఇస్తే నేను 2 రూపాయలు ఇస్తా